రైతు సోదరులకు టమోటా వ్యాపారస్తులకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మన మదనపల్లె మార్కెట్లో స్టాక్ ఎలా వచ్చింది అంటే దిగుమతి ఎలా ఉంది, నిన్నటితో పోలిస్తే ఏ విధమైన మార్పులు వచ్చాయనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఈ రోజు మన మదనపల్లె మార్కెట్లో దిగుమతి అయితే నిన్నటితో పోలిస్తే దిగుమతి అయితే తగ్గింది. దిగుమతి తగ్గడం వల్ల ఈ ధర అనేది ఎలా వెళ్తుంది అనేది చూద్దాము. ఎందుకంటే ఫస్ట్ జీపీఆర్ లైన్ చూసుకున్నట్టయితే జీపీఆర్ లైన్లో కూడా నిన్నటితో పోలిస్తే దిగుమతి అయితే కొంచెం ఎక్కువగానే తగ్గింది, ఒక 15-20% అయితే తగ్గిందనే చెప్పచ్చు. అలాగే ఇంకా భాగ్యలక్ష్మి లైన్ చూసుకున్నా కూడా సేమ్, ఇక్కడ కూడా దిగుమతులు అయితే చాలా తగ్గాయి నిన్నటితో పోలిస్తే మాత్రమే. టీవీఎస్ లైన్లో కూడా దిగుమతి అయితే తగ్గడం జరిగింది. సో ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయిన వెంటనే చూద్దాము దిగుమతులు తగ్గడం వల్ల ఈ ధరల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడతాయి అనేది. అంటే నిన్నైతే ధర అయితే అంతగా పెద్దగా ఏం పలకలేదు, క్వాలిటీ లేవు, అలాగే వానకు తడిచిన కాయలు అనేసి. ఈరోజు దిగుమతి తగ్గింది కదా, సో ధర అనేది ఎలా వెళ్తుంది అనేది చూద్దాము. సో నెక్స్ట్ వీడియోలో ధరలు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే డైలీ మన ఛానల్లో ప్రైజెస్ అనేటివి మిస్ అవ్వకుండా అప్డేట్ చేస్తాను. మీ సపోర్ట్ అయితే కొంచెం ఇవ్వండి. ఈరోజు ధరలు ఎలా వెళ్తాయని మిస్ అవ్వకుండా ఉండడానికి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీ కుడి చేతి వైపే సబ్స్క్రైబ్ ఉంది, ఎడమ చేతి వైపే లైక్ ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి.